అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఎలా అనిపించింది సిద్ధార్థ్ గారి మూవీ 3BHK? మంచిగా ఉంది బ్రో, ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? బాగుంది, మంచిగా ఉంది, కరెక్ట్ సెట్ అయింది. శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? సూపర్. అంటే ఓవరాల్ ఇప్పుడు టీజర్ ట్రైలర్ కాకుండా ఇంకా మెయిన్ యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు? మెయిన్ అయినా అంతే, వాళ్ళే ఉన్నారు సేమ్ యాస్టీస్. సేమ్ మెయిన్ హీరోయిన్ అంటే ఎవరని చెప్పు? మెయిన్ హీరోయిన్ అంటే ఆమె కొత్త ఆమె అనుకుంటా, పేరు తెలియదు బ్రో మనకి. అందరు మంచిగానే ఉంది. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? మంచిగా ఉంది. మనకు అవన్నీ అవసరం లేదు బ్రో, డైరెక్షన్ అవన్నీ మనం చూడడానికి సినిమా ఎట్లుందా అనేది ఇంపార్టెంట్. చూడడానికి అయితే సినిమా బాగుంది, మంచిగా అనిపించింది. కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ ల్యాగ్ అనిపించినా మొత్తానికి ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్ అందరూ. వర్కౌట్ మంచిగా. సిద్ధార్థ్ గారికి కంబ్యాక్ అని చెప్పొచ్చా? కంబ్యాక్. రేటింగ్ అయితే నేను ఇవ్వలేను బ్రో, సినిమా అయితే బాగుంది. ఎలా అనిపించింది సిద్ధార్థ్ గారి మూవీ 3BHK? 3BHK మూవీ మ్యాక్సిమం మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అవుతారు ఎక్కువ. అంటే మనకి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. అంటే మన లైఫ్లో ఎలా ట్విస్ట్, మనకి ఒక డ్రీమ్ ఉంటుంది, అది అచీవ్ చేయడానికి మనకి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటాం. కానీ అందరూ లాస్ట్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, డాడీస్ కానీ అమ్మాలు కానీ అమ్మ నాన్నలు కానీ ఏం చెప్తారు, అడ్జస్ట్ అయ్యి బతికితే చాలా లైఫ్ సెట్ అయిపోద్ది అంటారు. మన ఫ్యూచర్ కోసం బతుకుతూ ప్రజెంట్ హ్యాపీగా ఉండకుండా ఫ్యూచర్ కోసం కష్టపడుతుంటాం. ఈ సినిమా చూస్తే ప్రజెంట్ హ్యాపీగా ఉంటే మన ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని చెప్పి క్లైమాక్స్ చాలా బాగా తీశాడు. మెయిన్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఏ ఫ్యామిలీ అయినా అడ్జస్ట్ అవుతూ బతకండి, మీకు నచ్చిన పని చేసుకుంటూ ఎంత శాలరీ వచ్చినా దాంతోనే బతకండి అని చెప్పి బాగా చెప్పాడు సినిమా. నేనేం చెప్తానంటే పుష్ప లాంటి సినిమాలు చూడాలి. నెక్స్ట్ ఇంకేన్నాయి, మ్యాడ్ 2, మ్యాడ్ 1 అలాంటి సినిమాలు చూడాలి. అప్పుడప్పుడు ఎలివేషనల్ సినిమాలు చూడాలి, నవ్వుకుండి సినిమాలు చూడాలి. అన్ని సినిమాలు చూసి ఒక మంచి మెసేజ్తో ఇంటికి వెళ్ళాలి. 3BHK సినిమా చూడండి. 3BHK ఫ్లాట్ అయితే హైదరాబాద్లో మాత్రం కొనకండి, ఇంట్లో ఊర్లో సొంత ఇల్లు కట్టుకోండి, కానీ సిటీల్లో మాత్రం ఫ్లాట్లు కొనకండి. అన్న ఇప్పుడే చూసానన్న 3BHK సినిమా అన్న, చాలా బాగుందన్న, మంచి స్టోరీ అన్న, ఫ్యామిలీ స్టోరీ అన్న. నిజంగా చెప్తున్నాం కదన్న, ఒక తండ్రి ఒక ఇల్లు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటుందన్న, కానీ కొడుకు నెరవేర్చాడన్న. ఖచ్చితంగా మంచి స్టోరీ అన్న. మన సిద్ధార్థ్ గారు అప్పుడు ఎప్పుడో బొమ్మరీల సినిమా చూసామన్న, ఇప్పుడు మాత్రం మనం చూడాలని ఖచ్చితంగా 3BHK సినిమా అన్న. థియేటర్కి వచ్చి అందరూ కూడా ఈ సినిమాని చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎలా అనిపించింది 3BHK సిద్ధార్థ్ గారు? పీక్స్ అని చెప్పాలి. ఆ పాయింట్ నాకైతే నిజంగా చాలా బాగా అనిపించిన పాయింట్. 3BHK అని పెట్టారు, బట్ ఏంటబ్బా ఇల్లు ఏముంటుందిలే, జస్ట్ ఇల్లు కొనుక్కోవడమే కదా, దానికి ఏదో స్ట్రగుల్ పడతారు, ఇల్లు కొంటారు అనే ఫీలింగ్ ఉండే. కాకపోతే ఒక ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పడే కష్టాలు ఏంటి, దాంట్లో వచ్చిన ప్రతి ఫెయిల్యూర్ మీద మనం నేర్చుకున్నది ఏంటి, ఎలా నేర్చుకోవాలి, ఎలా రీగెయిన్ అవ్వాలి. లైఫ్ అంటే ఏదో ఓ జాబ్ చేసాం, శాలరీ వచ్చింది, ఇంట్లో ఇచ్చేసాం, బతికేద్దాం, ఇది కాదు కదా లైఫ్. మనకంటే ఒక సపరేట్ లైఫ్ ఉంటుంది. ఇలా చాలా పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. వీటన్నిటిలో ఎగ్జైటెడ్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్. ఇవాళ కష్టపడు, ఫ్యూచర్ బాగుంటుంది. ఆ ఇవాళ ఎప్పుడు అనేది ఎవరికీ తెలియదు. ప్రతిరోజు ఇవ్వాలి అనుకుంటాం, ఫ్యూచర్ మాత్రం ఎప్పటికీ రాదు. ఆ పాయింట్స్ కొన్ని అయితే చాలా బాగా అనిపించాయి. చేసిన అందరు యాక్టర్స్ అయితే కుమ్మేశారు, అదైతే నో డౌట్, చాలా బాగా చేశారు. కాకపోతే కొన్ని సీన్స్ అనవసరంగా డ్రాగ్ చేశారేమో, అక్కడక్కడ కొంచెం లెందీగా ఉండడం. ఇవి రిమైనింగ్ సూపర్ సినిమా. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూస్తే కళ్ళల్లో కన్నీరు రాదు రియల్గా. కాకపోతే సినీ లవర్స్ ప్రాపర్ ఫ్యామిలీ డ్రామాని చూడాలనుకుంటే మాత్రం కమ్ టు థియేటర్స్. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చి సినిమా బాగాలేదు ఇలా ఉంది, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారని వినడం, ఒక డైరెక్టర్ ఏదో ఒక పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తాడు, ఆ పాయింట్ మాత్రం వినండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ అన్న. సిద్ధార్థ్ గారి మూవీ 3BHK చాలా అంటే చాలా బాగుందన్న. సిద్ధార్థ్ గారు యాక్టింగ్ ఎరగదీశారని చెప్పుకోవచ్చు. అండ్ శరత్ కుమార్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇది సిద్ధార్థ్ గారి మూవీ కాదు, మనందరి జీవిత కథ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకుంటుంది, మా నాన్నకుంటే అందరికీ ఉంటుంది ఫ్యామిలీ, ఇల్లు కట్టుకోవాలి అది ఇది అని. సో దాని గురించే సినిమా తీశారు, చాలా బాగా అనిపించింది నాకు. డైరెక్షన్ చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్ సప్త సముద్రాలు దాటి మూవీలో ఎంత క్యూట్గా ఉందో దీంట్లో దానికంటే క్యూట్ ఉంది అండ్ చాలా బాగుంది. సో చూస్తున్నంతసేపు అరే మనం చాలా రిలేట్ అవుతాం, చాలా కనెక్ట్ అవుతాం అన్న. సో అది బాగుందన్న. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఓకే, అంటే
మెయిన్ యాక్టర్స్ ఎంతమందిని చూపించారు ఫ్యామిలీని కాకుండా, ఇంకా హీరోయిన్ ఎవరిని చెప్పొచ్చు? లే వీళ్ళే ఉన్నారన్న, మెయిన్ మనకు చూపించిన వాళ్ళే ఉన్నారు, ట్రైలర్లో టీజర్లో మనకు కనిపించిన వాళ్ళే కనిపిస్తున్నారు. బట్ వాళ్ళతోనే మనల్ని సినిమాకి కట్టి పడేశారని చెప్పుకోవచ్చు, అంత బాగా తీశారు మూవీ. ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్ వల్లనే అన్న మొత్తం. ఇప్పుడు ఈ ఏజ్లో యూత్కి ఏం కావాలి, రొమాన్స్, ఎలివేషన్స్ కావాలి. బట్ నేను వెళ్ళి చూసినా కానీ నాకు అరే ఇది కూడా బాగుంది కదా, ఫీల్ గుడ్ మూవీ అని అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? పర్లేదు, బాగానే ఉందన్న, అంతా బాగానే ఉంది. సో 5 out of 4 ఇవ్వచ్చు, అంత బాగుంది మూవీ అయితే.